హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ ఆఫీషియల్. ఇప్పుడు మనం ఏంటంటే కబడ్డీ సెలక్షన్స్ అయితే వెళ్తున్నాం. దాని పేరు మనీ అండ్ మన గ్యాంగ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు కూడా వెళ్తున్నారు సెలక్షన్స్ కి అయితే. ప్రస్తుతానికి ఇంకా ట్రైన్ అయితే రాలేదు. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం అందరం కలిసి. నేను చూస్తాం కదా గ్యాంగ్ అయితే ఉంది ఇంకా. ఓకే అండ్ ట్రైన్ కి మొత్తం వీడియో కంటిన్యూ చేద్దాము. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఆల్ పెట్టుకోండి. నేను పవన్ మనీ అయితే టికెట్ తీయడానికి వచ్చాము. చూసారు కదా మొత్తం అంత స్టేషన్లో, రాజమండ్రి స్టేషన్ మొత్తం. అండ్ మేమైతే ఫస్ట్ టికెట్స్ అయితే తీస్తున్నాం. దగ్గర 30 టికెట్స్ అయితే తీయాలి. అండ్ పవన్ అయితే తీస్తుండు. అండ్ తర్వాత టికెట్స్ అయితే నాకు ఇచ్చేసారనమాట. నేను ఇంకా వెయిట్ చేస్తున్నా, ట్రైన్ అయితే ఇంకా రాలే. అంతా బొగ్గు అనుకుంటా, కంకర బొగ్గు తెలియట్లేదు. ఎక్కడికి వెళ్తున్నాం ఇంటిని. ఇప్పుడైతే వెయిట్ చేస్తున్నా, ఇంకా ట్రైన్ కూడా రాలేదు. వస్తే మా తమ్ముడు లెఫ్ట్ బాగుంది. ఈ తమ్ముడు అయితే సెలక్షన్ రైస్ సెలెక్ట్ అయ్యాడు. అండ్ మొత్తం చూస్తున్నాం కదా మన గ్యాంగ్ ఉండే వెనకాల అంత ఎంట్రన్స్. ప్రస్తుతానికి కూడా మనం ట్రైన్ ఎక్కుతుండే ఇప్పుడు 11:30 టైం అవుతుంది. ప్రతిదీ అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ కబడ్డీ ఆడడానికి అయితే వెళ్తున్నాము. ఎక్కడికి ఏంటని చెప్పేసి మొత్తం చూడండి వీడియో. అండ్ ఇంకా కొత్తగా వచ్చిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అండ్ మొత్తం ప్లేయర్స్ అందరూ అయితే సీట్లో కూర్చుని పోయాము. ఎవరికారైతే ఫోన్తో అయితే బిజీగా ఉన్నారు, ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే బిజీగా ఉన్నారు. ఎవరిని వాళ్ళు పరిచయం చేసుకున్నారు అనమాట. అండ్ ఈస్ట్ గోదావరి ప్లేయర్స్ అయితే వెళ్తున్నాము మేమందరము. అండ్ రాజమండ్రి అంటే మనకు గుర్తొచ్చేది బ్రిడ్జ్ అనమాట. అందుకే మీకు బ్రిడ్జ్ చూపిద్దామని చెప్పేసి డోర్ దగ్గరికి అయితే వచ్చాను. అండ్ అక్కడ చూసారు కదా మెయిన్ బ్రిడ్జ్ అయితే అక్కడ ఉంది. అండ్ భలే ఉంటుంది తెలుసా బ్రిడ్జ్. మీకు చాలా మంది అనుకుని ఉంటారు ఆ బ్రిడ్జ్ మీద వెళ్తుందని చెప్పేసి, కానీ ఈ బ్రిడ్జ్ మీద వెళ్తారు అనమాట, ఫస్ట్ బ్రిడ్జ్ నుంచి. అండ్ చూస్తారు కదా ఇదంతా ట్రైన్. అండ్ మొత్తం కొంచెం ఖాళీగా ఉంది చెప్పాలి అంటే నేను చూసిన దానికన్నా. అండ్ ఇప్పుడైతే మేము ఇంకో స్టేషన్కి అయితే వచ్చాము. చూడండి బయట నుంచి చూపిస్తున్నాను ఇదంతా. అండ్ మళ్ళీ లోపలికి మొత్తం మన ఫ్రెండ్స్ అయితే ఉన్నారనమాట ఇక్కడంతా. అండ్ స్టేషన్ అయితే వచ్చాము, కొవ్వూరు స్టేషన్ అనుకుంటా మేము వచ్చింది. అండ్ ఇది 10 days పైన అయింది. నేను వీడియో అయితే పోస్ట్ చేయలేదు. అండ్ ఈసారి నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను వీడియోస్ అయితే. అండ్ తర్వాత మొత్తం చూపిస్తున్నాను కదా, భీమవరం దగ్గరలోకి వచ్చాం అనుకుంటున్నాను. మనీదేనా హాయి చెప్తుంది. భీమవరం లేకపోతే ఏదో తెలియదు, అన్ని చూపిస్తున్నాను అనమాట. భీమవరం ఇంకా చాలా దూరం ఉందంట. నాకు కొంచెం బాగా క్లోజ్ అయింది ఈ తమ్ముడు అనమాట. అండ్ చూస్తున్నారు కదా తమ్ముడు అయితే చాలా చిన్న టైంలోనే బాగా సెలెక్ట్ అయ్యాడు. అండ్ ఫ్యూచర్ అయితే ఉంటుంది. మనం కొన్ని ట్రైన్ మొత్తం చూపిస్తుండే, ఇంకో ట్రైన్ అయితే మారాలి. అండ్ చూస్తున్నారు కదా ఇదంతా వ్యూ అయితే భలేగా ఉంటుంది అబ్బా. ప్రస్తుతానికి అయితే మన భీమవరంలో అయితే ఉందో మన వాళ్ళు చెప్తారు కబడ్డీ గ్యాంగ్. వీడియో వాడు బాగొట్టుకుంటున్నాడు. చెప్పండి ఖాళీగా తిరుగుతూనే ఉన్నాం ఇక్కడ అంతా. ఈస్ట్ గోదావరి రైడర్స్ అనమాట. పెద్ద రైడర్ నేను చెప్పాను లెఫ్ట్ బాగుండదు. అండ్ ఇదైతే ఇంకో ట్రైన్ అయితే మారామండి. అంతా చూస్తారు కదా, ఇంకో స్టేషన్లో అయితే ఆగాము. ఎందుకంటే అంత ఫాస్ట్గా మారిపోము. ఇంకో ట్రాక్ మీద అయితే ట్రైన్ రెడీగా ఉంది, అందుకని చెప్పేసి ఫాస్ట్ అయితే ఎక్కేసాము. స్టేషన్ చూడలేదు ప్రస్తుతానికి. నేను మామూలుగా న్యూస్ వస్తుంది కరెక్ట్గా స్టేషన్ వచ్చేసింది. అండ్ మనకి రైల్వే స్టేషన్ లో ఉండే డిస్టర్బెన్స్, ట్రైన్ లో ఉండే డిస్టర్బెన్స్ ఎక్కడ ఉండదండి. మన వీడియో చూస్తుంటే వెనకాల సమోసాలు అనుకుంటున్నారు. ప్లస్ ఏంటంటే వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటున్నారు, బట్ ఏంటంటే మనం వీడియో కూడా తీసుకుంటున్నాం కదా. అండ్ దాంట్లోకి అయితే మెర్జ్ అయిపోతుంది. అందుకే నేను ఒకసారి వాయిస్ డబ్బింగ్ అయితే ఇచ్చుకుంటున్నాను బ్యాక్ సైడ్. నా మైక్స్ ఏంటంటే ప్రాబ్లం ఉందండి, మైక్ అయితే ఒకటి పోయింది. అందువల్ల అయితే మైక్స్ అయితే పని చేయట్లేదు, లేకపోతే మైక్ సైడ్ కూడా వచ్చినాను. అండ్ మొత్తం ఏదో చూస్తుండే ఏ స్టేషన్ అని. తర్వాత దూరం నుంచి వీడియో అయితే తీశాను, అది కూడా బ్లర్గా వస్తుంది. 10x మరి పెట్టి చూశాను. ప్రస్తుతం ఇప్పుడైతే లంచ్ అయింది. లంచ్ అయిన తర్వాత మామూలుగా ఏముంది 4ంటికి నరసాపురంలో దిగుతామంట. దిగిన తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తాం, వీడియో చేస్తాను ఓకేనా. సేఫ్ చూస్తున్నాం కదులుతుంది ట్రైన్. ఓకే బ్లాగ్ ఎక్కువ మిస్ చేసుకోకండి. నా ఫస్ట్ బ్లాగ్ అనమాట. ఇంత దూరంలో కబడ్డీకి వెళ్తున్నాము, చూపిస్తాం మొత్తం. పాలకొల్లు స్టేషన్ కి వచ్చాము ఇప్పుడు.
అండ్ ఎక్కడి నుంచి అయితే మేము రెడీ అయిపోయాము, ఎందుకంటే బ్యాగ్స్ అన్ని వేసేసుకోమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ అయితే వచ్చేసినాయి మాకు. ఒక 2-3 స్టేషన్స్ తర్వాత అండ్ దిగాలని చెప్పేసి అన్నారు నర్సాపురం దగ్గరలో. అండ్ వెంటనే అయితే మేము రెడీ అయిపోయాము. మనకి వెస్ట్ గోదావరి ప్లేయర్స్ అయితే కనబడ్డారండి. అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో అయితే కలిసి అయితే వెళ్తున్నాము. చూసారు కదా ఎంతమంది వెళ్తారు, దగ్గర 60 మెంబర్స్ దాకా వెళ్తారండి. ఒక ట్రైన్లో మొత్తం ఆక్యుపై చేసేసాం మేమైతే ఒక భోగి. మా టీమ్స్ లగేజ్ ఒకటి బ్యాక్ సైడ్ అండ్ మన వాళ్ళు వెళ్తున్నారు చాలా మంది. అమ్మాయిలు ఏమో ఈస్టర్న్ వెస్ట్ గోదావరిలో 2 టీంలు, అబ్బాయిలు ఈస్టర్న్ వెస్ట్ 2. అండ్ ఇంకా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వేగం ప్రెస్ చేసి ఆల్ పెట్టుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికి నరసాపురంలో దిగాము. అండ్ మొత్తం అందరూ నడుస్తుంది, ప్రతి ఒక్కరు నడుస్తున్నారు. యాత్ర జరగాలి. లాంగ్ టైమ్ లో ఎప్పుడు షార్ట్ వీడియోస్ పెడతాను, లాంగ్ వీడియోస్ కూడా ఈసారి పెడతాను అనమాట. అండ్ ప్రతిదీ కవర్ చేసుకున్నాను. మా మేడం చూడట్లేదు. ఓకే, ప్లేయర్స్ అందరూ ముందే వెళ్తుండే ఈస్ట్ వెస్ట్ గోదావరి పీపుల్. ఇదంతా నరసాపురం బ్రో. ఇదంతా నరసాపురం. ప్రస్తుతానికి మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్ కి వెళ్తున్నాము. ఏ సాకెట్లో పెట్టినా ఛార్జింగ్ అక్కట్లా ట్రై చేస్తున్నా. ఇంకా ఈ సాకెట్ దొరికింది కానీ చూస్తున్నా. రైట్, నాట్ వర్కింగ్ బ్రో. ముందుకు పోతుండే. ఇదంతా రైల్వే స్టేషన్ అబ్బా, అంత ఖాళీగా ఉంది, అంత ఖాళీగా ఉంది. మేము మామూలుగా రాజమండ్రి రైల్వే స్టేషన్ రీల్స్ తీసుకోవాలంటే పర్మిషన్ కావాలి, ఇక్కడ పర్మిషన్ కూడా అక్కర్లేదు. బోర్డు పని చేయట్లా, ఎన్ని చెక్ చేసుకుని వచ్చా, ఒక్క బోర్డు పని చేయట్లా. ఇదంతా ఈ ట్రైన్లో వచ్చాము, జస్ట్ ఈ ట్రైన్లో వచ్చాము. ఇదంతా ఎండింగ్, ఇదంతా ఇచ్చేవరకు ఎండింగ్. మళ్ళీ వేసి వెళ్తాం ఈ ట్రైన్ నుంచి. అండ్ ఇదైతే మా లాస్ట్ ట్రైన్ అండి. ఇది ఎక్కితే అండ్ మా కబడ్డీ ఆడే స్థలానికి అయితే మేము చేరుకుంటాము, అంటే డూమ్ దగ్గరికి అనమాట. మొత్తం చూస్తున్నాం కదా చాలా మంది ప్లేయర్స్ అండి, అందరూ మొత్తం ప్లేయర్స్ అనమాట. అండ్ మనం ఇలా కాదని వెళ్ళాల్సింది ఇటువైపు అయితే వస్తుంది ట్రైన్, అంటే ట్రైన్ రివర్స్ చేసిన వస్తారు. మనం కూడా ట్రైన్ అయితే ఎక్కేస్తాం, మనకు ప్రతి ప్లేస్ అయితే దొరికింది ట్రైన్లో. అండ్ నెక్స్ట్ ఏమవుతుందో మీకు చూడండి ఫుల్గా. అండ్ ఎప్పుడు మనం అనుకున్నట్టు అవ్వదని చెప్పేసి అర్థమైంది. అండ్ ఇదిగోండి బ్యూటిఫుల్ వ్యూ అయితే చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు మేము ఎంత దూరం అయితే రాలేదు, అది మా పేరెంట్స్ లేకుండా వెళ్ళాను. కానీ విజయవాడ అటువైపు వెళ్ళాం కానీ ఫ్రెండ్స్తో. కబడ్డీకి అయితే ఫస్ట్ టైం అండి దూరం రావడం. అండ్ వ్యూ ఎంజాయ్ చేస్తారని చెప్పేసి మొత్తం వ్యూ అయితే చూపిస్తున్నా కిటికీలోంచి. అంటే విండో దగ్గరికి అస్తమాట వెళ్ళకూడదు కదా. అండ్ చూడండి అంటే వ్యూ అయితే బాగుంది. ట్రైన్ అయితే దగ్గరలో 120 దాకా వెళ్తుందండి, నేను చూసాను ఆల్రెడీ. ప్లస్ ఏంటంటే గాలి విపరీతమైన గాలి వచ్చేస్తుంది. అండ్ నాకు ఒకటే టెన్షన్, రొంప చేస్తే నీరసం వచ్చేద్ది అని చెప్పేసి ఒకటే టెన్షన్ నాకు. అండ్ తర్వాత మనం ఇది వీడియో తీస్తున్నాం చూసారా, మొత్తం ఇదంతా మొత్తం చీకటిగా ఉంది. ఇది ఏంటో చెప్పండి మీరు, మీకు చాలామంది తెలుసు. అదేంటంటే విజయవాడ దగ్గరికి అయితే వచ్చామని చెప్పేసి ఒక వీడియో అయితే తీసానండి. అండ్ మొత్తం చూపిస్తాను. నా నోట్లో అయితే సెంటర్ ఫ్రెష్ అయితే ఉంది. అండ్ నా కొన్ని దగ్గర అదేదో వాసిపోయింది. అండ్ మా ఒక అన్ని దగ్గర అయితే టాబ్లెట్స్ అయితే తీసుకున్నాను ఇంటి దగ్గర, తర్వాత వేసుకుంటే తగ్గింది. అండ్ భోజనం అయితే తినడం స్టార్ట్ చేశానండి. మా మమ్మీ కర్డ్ రైస్ అయితే పెట్టారు, అండ్ తాలింపు పెట్టేసి కర్డ్ రైస్ టైప్లో చేశారు. అండ్ వేడి చేయదని చెప్పేసి రేపు పొద్దున్నకి లేకపోతే ఈవినింగ్ అని చెప్పేసి. నెక్స్ట్ మనం ఇచ్చింది విజయవాడ జంక్షన్. చెప్పా కదా చాలామంది తెలుసని, మీకు చూసే ఉంటారు. దగ్గర బ్రిడ్జ్ కనబడలేదు, బట్ మొత్తం కవర్ చేద్దామని చెప్పేసి చేశాను. మనం విజయవాడలోనే దగ్గర 20 మినిట్స్ నుంచి 10 మినిట్స్ దాకా ఎక్కడ ఆగుద్దండి ట్రైన్. అండ్ ఆగింది కూడా మేము ఇక్కడ దిగి కొనుక్కున్నాము కావాల్సిన వస్తువులు అనేసి, ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. ఇవన్నీ ఇప్పుడు చూస్తారు కదా క్లారిటీగా అది కనిపిస్తుంది. నాకు ఇప్పటికీ క్లిప్ మిస్ అయింది అనుకున్నాను. క్లిప్ అయితే చూస్తున్నారు కదా, ఇది ఒకటి. అండ్ అదొక బ్రిడ్జ్ అనమాట, 2 బ్రిడ్జ్లు.
వ్యూ అయితే అదిరిపోయిందండి. అండ్ రాజమండ్రి బ్రిడ్జెస్ కూడా సేమ్ ఇలాగ ఉంటాయి గట్ అవి చాలా పెద్ద బ్రిడ్జెస్. అండ్ విజయవాడ స్టేషన్ వచ్చిన తర్వాత ట్రైన్ అయితే ఫుల్ అయిపోయిందండి. మేమైతే ఒక భోగి మొత్తం ఆక్యుపై చేసేసాము. చూసారు ట్రైన్ అయితే చాలా ఫాస్ట్ కొడుతున్నాడు. ఎందుకంటే మనం వెళ్ళాల్సింది చాలా దూరం కాబట్టి. అండ్ స్టేషన్స్ దగ్గర కూడా ఆగట్లే, ఎందుకంటే పెద్ద స్టేషన్ విజయవాడ కాబట్టి విజయవాడ దగ్గర ఎక్కువసేపు అయితే ఆపాడు ట్రైన్ అయితే. మొత్తం విపరీతమైన గాలి వచ్చేస్తుంది, కానీ వ్యూ అయితే అదిరిపోయింది. విజయవాడలో ఎవరైతే ఉంటారో వాళ్ళు కామెంట్ చేయండి నాకు. అండ్ వేరే స్టేషన్ దగ్గర అయితే ఆగాము చాలాసేపు. అండ్ పైన అయితే క్యాప్ పెట్టేసుకున్నాం. చెప్పా కదా చలి అయితే విపరీతంగా చేస్తుంది, చెవుల్లోకి వెళ్ళిపోయి బాగా చలిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి క్యాప్ పెట్టేసి కలర్ కూడా పెట్టేశాను, కళ్ళు కొట్టకూడదని చెప్పేసి. మళ్ళీ కబడ్డీ ఆడారు కదా రేపే మీకైతే. అండ్ చూసారు కదా అప్పర్ బెత్కి అయితే వచ్చేసాను. నాకు ప్లేస్ అయితే దొరకలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ కింద ఉన్నాను కదా మొత్తం అందరూ ఆక్యుపై చేసేసారు. తమ్ముడికి అయితే ప్లేస్ ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ఇటువైపు వచ్చేసాము. అండ్ కాళ్ళు అయితే తగిలేస్తున్నాయి, మన వాళ్ళే మొత్తం అందరూ తెలిసిన వాళ్ళే. బట్ ఏంటి అంటే కింద ఉన్న వాళ్ళు ముసలి వాళ్ళు అనమాట. మనం ఏం చేస్తాము, వాళ్ళకి ప్లేస్ ఇస్తాము అండ్ పైకి వచ్చేసాము అనమాట. అండ్ నెక్స్ట్ అయితే డూమ్లో అయితే దిగిపోయామండి. డూమ్లో దిగిపోయిన తర్వాత డూమ్లో 3 అయ్యింది. అండ్ స్టేషన్కి అయితే వచ్చేసాము. ప్రతి ఒక్కరు అయితే వెళ్తున్నారు, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి ప్లేయర్స్ అనమాట. అండ్ ఏమైందో మొత్తం చెప్తాను లాస్ట్కి. అండ్ చూపిస్తున్నాను కదా మొత్తం రూమ్లోకి వచ్చేసామని చెప్పేసి ఒక వీడియో అయితే తీసుకుంటుండే. ప్లేయర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళు మొత్తం కో ప్యాసింజర్స్ లాగా అనమాట. మొత్తం ఖాళీగా అయితే ఉంది. మేము వచ్చేటప్పటికే 3 అయిపోయిందండి. స్టేషన్కి వచ్చేటప్పటికి 3 or 3:30 ఎంతో అయింది మొత్తం. అప్పుడు గుర్తులేదు నాకు. తర్వాత బస్సు అయితే ఎక్కేసాము. వాళ్ళు బస్సులు అయితే పంపించారు, శ్రీ చైతన్య వాళ్ళ బస్సెస్ అయితే. అండ్ రూమ్లో అయితే ఉన్నామని చెప్పేసి ఒక వీడియో తీసుకుండే. అండ్ కానీ కర్నూలులో ఉన్న చలి ఇంకెక్కడా లేదండి. అండ్ సగం దూరం వరకు వీడియో అయితే తీసేసాను. తర్వాత విపరీతమైన నిద్ర వచ్చేసింది. అందుకని చెప్పేసి పడుకుని పోయి అండ్ హైవే అయితే ఎక్కిన తర్వాత పడుకుందామని చెప్పేసి ఆగాము. ఇక్కడి నుంచి కర్నూలుకి 60 కిలోమీటర్ల బస్సులో అయితే వెళ్ళాలి. ముందు ఒక బస్సు వెళ్తుంది కదా, వెస్ట్ గోదావరి వెళ్ళేది అనమాట. అండ్ నెక్స్ట్ అయితే అండ్ వచ్చేసామన్నమాట. మనకి రెసిడెన్సీ అయితే ఇచ్చారు. చెప్పాను కదా చాలా వరకు అందరికీ నిద్రలు మామూలుగా తన్నేస్తున్నాయని. అండ్ ఆ నెక్స్ట్ రోజు సాయంత్రమే గేమ్ అనమాట ప్రతి ఒక్క. అండ్ తర్వాత చూసారు కదా రొగ్గులా కప్పేసుకున్నాను నా స్వెటర్ అయితే. అండ్ హుడీ అనమాట, స్వెటర్ కాదు. మళ్ళీ నేను వేసుకోకండి కామెంట్ సెక్షన్లోని. అండ్ ఫుల్గా చూడండి, నాకు అంటే మాట్లాడితే వాయిస్ ఎక్కడ పోద్దని చెప్పేసి మాట్లాడలేదు. అండ్ మార్నింగ్ మొత్తం ప్లేయర్స్ అన్ని డిస్ట్రిక్ట్స్ ప్లేయర్స్ అయితే వచ్చేసారు. అండ్ ఇక్కడి నుంచి అయితే బస్సు అయితే వస్తుంది, బట్ మన వాళ్ళు ఆటో మీద వెళ్ళిపోతాం అని చెప్పేసి అన్నారు. కానీ ప్రతి రూపాయి వాళ్ళే పెట్టుకున్నారు అనమాట, మన అయితే తీయనివ్వలేదు ఫుడ్ నుంచి మొత్తం అంతాని. అండ్ తర్వాత అయితే వచ్చేసింది అది ఈస్ట్ గోదావరి ప్లేయర్ నెంబర్ 7 అని చెప్పేసి జెర్సీ మీద వెయిట్ కేటగిరీ. ఇక్కడైతే చాలా బాగుందండి, చూసారు కదా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది మొత్తము. అండ్ ఇదంతా ఫామ్ హౌస్ అనమాట, వాళ్ళు ఫామ్ హౌస్లో పెట్టారు. ఇది చాలా ప్రెస్టేజ్ మ్యాచ్ అండి ఇది, వాళ్ళ ఏదో ఇష్యూ వల్ల మళ్ళీ పెట్టారనమాట. అండ్ నెక్స్ట్ అయితే కబడ్డీ కోర్టులోకి అయితే చాలా మంది అయితే వచ్చారు. వీడియో అయితే చూస్తున్నాను, మొత్తం చూడండి ఈ కబడ్డీ సిరీస్. అండ్ రాబోయే రోజుల్లో కూడా మీకు ఈ వీడియోస్ అయితే పెట్టబోతున్నాను, కబడ్డీ వీడియోస్ చూస్తూనే ఉండండి ఎప్పుడు. ఇదైతే కర్నూలు అండ్ కర్నూలు చిత్తూరు అనుకుంటా. అండ్ సరిగ్గా జెర్సీలు కనబడట్లేదు. This is the second call in court number 1, Chittoor versus Srikakulam. I request both the teams, please get ready. The manager of Chittoor and Srikakulam, please get ready our team. Srikakulam will act as third head scorer. Mr. M. Ramesh West Godavari will act as timer. All officials please take half time score between Vizianagaram and Anantapur in court number 3 boys section. Vizianagaram has scored 17 points, whereas Anantapur has scored 16 points. Vizianagaram team lead by 1 point, 17-16.
రవీంద్ర ప్లీజ్ టేక్. రవీంద్ర నెల్లూరు తీసుకోమ్మా, బ్యాట్లు అక్కడే ఉన్నాయి వెళ్ళండి. ఇప్పుడే ముగిసిన కోర్ట్ నెంబర్ 1 మ్యాచ్ లో కర్నూలు టీం విజేతగా నిలిచింది. కర్నూలు 56, విజయనగరం గుంటూరు 19. In court number 4, girls match, Anantapur versus West Godavari. I request both our teams court number 4, Kadapa versus Prakasham. దయచేసి క్రీడాకారులందరూ గమనించండి.
all officials and coach managers and players, please note. మేము అనుకున్నది ఏంటంటే అమ్మాయిలకి ఇద్దామని చెప్పేసి అనుకున్నాం వీడియో తీయడానికి. అందరికీ మేము వీడియో తీయడానికి ఉంది కానీ మాకు వీడియో తీయడానికి ఎవరు లేరండి. ఎందుకు అంటే అమ్మాయిలకి మాకు సడన్గా ఒకసారి పడేది మ్యాచ్ అండ్ దాంట్లో డిఫరెన్సెస్ వచ్చేసాయి. అందుకని చెప్పేసి ఇంకా నేను ఏమనలేదు అండ్ వీడియోస్ కూడా తీయలేదు. అండ్ మనమైతే లాస్ అయిపోయామండి మ్యాచెస్ అన్నీ. బట్ ట్రై అయితే చేసాము. నెక్స్ట్ మ్యాచ్ అయితే ఇంకా గట్టిగా పర్ఫార్మెన్స్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాము. అండ్ ఇవాళ వీడియో అయితే ఇది. అండ్ నా ఛానల్ కొత్తగా ఏమైనా వస్తే సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి మ్యాచెస్ చాలా చూడబోతున్నారు తొందరలో. అండ్ ఉంటా, టాటా, బాయ్ బాయ్, సీ యూ, యశు అఫీషియల్.